ఫ్యాక్షన్స్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో మారింది, అందరూ కలిసికట్టుగా ఎక్కడ కనిపించట్లేదు అనే ఒక భావన అయితే చాలా మంది నుంచి వ్యక్తం అవుతాం. ఇంత చెప్పిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు వేయాలి? మీరు చెప్పారు ఎందుకు వేయాలి, ఏముందని వేయాలి? మీరు పోటీ చేస్తున్నారు సార్ ఎంపీకి. కలిసి ఉంటే కలదు సుఖం సార్. మొట్టమొదటి ఓటమిని టీఆర్ఎస్కి చూపించింది ఎవరంటే రఘునందన్ రావు. నా గౌరవం ఇచ్చినా ఇవ్వకున్నా, స్టేజ్ మీకు పిలిచినా పిలవకున్నా, నన్ను కార్యకర్తగా పనిచేయమని చెప్పినా నాకు అప్పగించిన బాధ్యతలు నేను తూచా తప్పకుండా పనిచేస్తూ వచ్చిన. చెరుపకురా చెడదవు, మా నలుగురిని రాకుండా ఇంకా బాగా దోసుకుందాం తెలంగాణ సమాజాన్ని అని అనుకుంటే పాపం వెనక ముఖ్యమంత్రి కూర్చుని ప్రజలు చూడాలి. మీడియా ఛానల్లో చర్చలు జరిపినా కూడా అసలు మీరు ఒక వైపు అని చెప్పేసి అంటగట్టే మనుషులు కూడా ఉన్నారు మరి మీ పార్టీలో. ఆవేశం కొంచెం ఎక్కువ అవుతుంది సార్ మా వాళ్ళకి. ఈ ఆవేశాన్ని సోషల్ మీడియాలో ఎవరో 10 మంది ఆవేశపడినటువంటి కొంతమంది పెట్టినటువంటి ఈ పంచాయతీలు కేటీఆర్ డైరెక్ట్ లైవ్లా రఘునందన్ రావు అనేటువంటి మళ్ళీ ఏ సభలకి రానియము అని చెప్పాడు. కొన్ని రాజకీయ పార్టీలు చేసిన కొన్ని తప్పులకు ఆయనతో గెలిచి సావు తప్పి కళ్ళునట్టు పోయి గెలిచిండు, లేకపోతే ఓడిపోయేటోడు సార్. ఆయన చేసిన పనికి ఎలివేషన్ ఉంటే బాగుంటుండేనేమో అని అనుకున్నాను. ఎలివేషన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.